న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. ప్రస్తుత పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలంలో ఈ నిర్మాణం జరుగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినప్పటికీ రుతుపవనాల ద్రోణి కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. తుళ్లూరులోని వేణుగోపాల స్వామి ఆలయంలో 15 ఏళ్ల తర్వాత ఉట్టికొట్టే కార్యక్రమం ఆలయ అధికారి గోపి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొనగా చిన్నారుల కోసం ఉట్టికొట్టే పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చిన చెలో కరేడు కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని డీఎస్పీ సిహెచ్వి బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఉల్వపాడు మండలం కారేడులో వ్యవసాయ భూములను ఇండోసోల్ సోలార్ కంపెనీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులతో సంభాషించేందుకు కొందరు యోచిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. లావేరు మండలం బెజ్జీపురం పంచాయతీ బోరపేట గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన బ్రహ్మ కమలం వికసించిన ఘటన జరిగింది. స్థానిక గ్రామవాసి ఆకులవాసు గృహంలో బ్రహ్మ కమలం వికసించింది. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆయన గృహానికి చేరుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కమలం వికసించిన కొన్ని గంటల్లోనే తిరిగి యథాస్థితికి వెళ్లిపోతుందని పలువురు తెలిపారు. డోన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలోని 31 మంది లబ్ధిదారులకు 25 లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల శ్రేయస్సును కూటమి ప్రభుత్వం కాపాడుతుందని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. శ్రావణ మాసం సింహ సంక్రమణ సందర్భంగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదిత్యునికి ఘనంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం స్వామివారికి పాలు, తేనె, పెరుగు, నెయ్యి, పంచదార, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేపట్టారు. వాతావరణ మార్పుల ప్రభావంతో కోనసీమ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నమోదైన వర్షపాతం వివరాలను అమలాపురంలోని కలెక్టరేట్ అధికారులు ప్రకటించారు. జిల్లాలో అత్యధికంగా మలికీపురం మండలంలో 6.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా కొత్తపేట, ముమ్మిడివరం మండలంలో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. జిల్లా మొత్తం మీద సగటున 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టుకు గోదావరి వరద పోటెత్తోంది. దీంతో ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం మట్టి రాళ్లు 10 అడుగుల వెడల్పున దాదాపు 8 అడుగుల లోతుకు కుంగిపోయింది. దీన్ని గమనించిన అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాంతాన్ని పటిష్టపరిచే పనులు ప్రారంభించారు. 2022లో వచ్చిన వరదకు ఇదే తరహాలో డ్యాంకు నష్టం వాటిల్లింది. అల్లూరి సీతారామరాజు జిల్లా సిపిఐ పార్టీ మహాసభలు రంపచోడవరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కార్యదర్శి అధ్యక్షత వహించిన ఈ సభలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను విమర్శించారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు, మోడీలు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.